ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయి అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి గల్లీ స్థాయి నాయకులు, కార్యకర్తలు వరుస పెట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి వలసపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుందని పరిశీలకులు అంచనా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకులే ఇస్తున్నారు. నేడు తాజాగా సిరిసిల్ల మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి రామానుజం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన అభిమానులు, అనుచరులు 500 మందితో కలిసి ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, మరీ ముఖ్యంగా కేటీఆర్ కు భారీ షాకే. మరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా నేను ఆడ తెలంగాణ ఉద్యమం కొరకు ఏదో ప్రేమతో పోయినా కానీ అక్కడ అటువంటిది ఏం కనిపించలేదు. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను నరకం అనుభవించినా కానీ సుఖం అనుభవించలేదు. ఆర్థిక పరంగా, మానసికంగా విపరీతమైన ఆరోగ్యపరంగా కుంగిపోవడం జరిగింది. ఎంతో సంతోషంగా బతికినవన్నీ వాళ్ళకి పోయి చెడిపోయినాను. అభివృద్ధి చూద్దా ఏ శూన్యమే, ఏం అభివృద్ధి జరగలేదు. గతంలో చేసిన అభివృద్ధి పనులే, నేను 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గతంలో చేసిన అభివృద్ధి పనులే గవ్వే మిగిలిపోయాయి తప్ప మళ్ళీ కొత్త చేసిన వర్క్ అక్కడ ఏం కనిపించలేదు, ఏం లేవు సుదా, ఏం ఇవ్వలేదు సుదా మాకు. ఇక మొన్న పోయినసారి 55 లక్షలు వచ్చినాయి, వడ్డీ లాప్ చేసుకున్నారు అధ్యక్షుల వారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. కానీ ఇక ప్రజలకు రేపు వచ్చే ఎన్నికల్లో బట్టి ఏమని చెప్పుకుంటాం, మేము ఏమని చేసుకుంటాం. అందుకొరకే వార్డు అభివృద్ధి కొరకు అని నా కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ, గతంలోనే పుట్టి పెరిగిన పార్టీ, నా సొంత ఇల్లు, కన్న తల్లి వదిలిపెట్టి వచ్చినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది నాకు. అందుకే మళ్ళా అదే పార్టీకి వెళ్తూ ఉన్నాను. నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు, ఎటువంటి కోపాలు లేవు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి నష్టం జరిగింది అనుకుంటా? నష్టాలు జరిగినాయి. 1 అని కాదు, 2 అని కాదు. ఆర్థిక పరంగా, మానసికంగా బాగా బాధపడ్డా. వాళ్ళు గదే నలుగురితోని అక్కడ రాష్ట్ర నడుస్తూ ఉంటుంది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో. ఇంకా ఎవరిని ముంగడు కోనివ్వరు, చేయమనివ్వరు. నేను అందరికంటే సీనియర్ లీడర్ నేను పార్టీలో అయినా నన్ను చిన్న పిల్లగాని తిరగా చిన్న కార్యకర్తలుగా వాళ్ళు చూసినారు. మనస్తాపం గురై ఈరోజు అభివృద్ధి శూన్యమై ఇక ఇప్పుడు గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్ట, మా అన్నగారు పట్టణాధ్యక్షుడు చుక్కన్ ప్రకాష్ ఆధ్వర్యంలో పట్ట ఈరోజు జాయినింగ్ కార్యక్రమంలో రాజీనామా సుతా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.